మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. ఈ 5 ఏళ్లలో ఆంధ్రాలో మార్పు ఏమైనా వచ్చిందంటారు జగన్మోహన్ రెడ్డి వల్ల? ఆఫ్ కోర్స్ చాలా వచ్చింది. ఎందుకంటే ఆయన చేసిన డెవలప్మెంట్ అలాంటిది. ఒక లాస్ట్ 20 years నుంచి లేని డెవలప్మెంట్. కరోనాలో 2 years ఆయన పోయినా కూడా 3 yearsలో చాలా చేసి చూపించారు. ప్రజల వరకు చాలా ఇచ్చారు. ఈవెన్ మా ఫ్యామిలీలోనే ఫస్ట్లో మా ఇంట్లో ఒకటే మాట, గవర్నమెంట్ నుంచి ఏదైనా రావాలంటే వాళ్ళకి లక్ ఉండాలని. బట్ ఈ 3 yearsలో గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి స్కీమ్కి మేము ఎలిజిబుల్ అయ్యాం. 5 ఏళ్లలో ఆయన వల్ల మార్పు ఏమైనా జరిగిందంటారు జగన్మోహన్ రెడ్డి వల్ల? 100% జరిగింది. మార్పు అంటే పెద్ద మార్పు ఏంటంటే అమరావతి వ్యవసాయ భూముల్లో ఉన్నటువంటి రాజధానిని ఒక పోర్టు, ఒక ఎయిర్పోర్టు, వెల్ డెవలప్డ్ సిటీని వైజాగ్ని ప్రకటించడం అంటేనే పెద్ద డెవలప్మెంట్ జరిగినట్టు. దాంతోపాటు సంక్షేమ పథకాలు చాలా వచ్చినాయి. సో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఇంకా బెటర్ పర్ఫామ్ చేస్తాడు. జగన్తో ఆంధ్రాలో ఈ 5 ఏళ్ళు ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు అనేది వచ్చిందండి.